అందరికీ నమస్తే. ఈరోజు మనం ఒక ప్రత్యేక అంటే వెరీ స్పెషల్ రోడ్ అండి అది. చూసే ఉంటారు తమ్మనేల్లో జువ్వలపాలెం రోడ్డు. అసలు ఆ ప్రత్యేకత ఏంటో, ఆ రోడ్లో వచ్చిన ప్రముఖుల విషయం ఏంటనేది ఈరోజు మనం చూద్దామండి. ఇప్పుడు మనం పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణంలో నడిబొడ్డున ఉన్నామండి. ఇది ప్రకాశం చౌక్. ఈ ప్రకాశం చౌక్ నుంచి మన ప్రయాణం సుమారు 15 కిలోమీటర్లు జువ్వలపాలెం వరకు సాగుతుంది. ఈ జువ్వలపాలెం రోడ్డు అనేది చాలా ఫేమస్ అండి. భీమవరం అనేక వ్యాపారాల్లో జేపీ రోడ్ అని ఉంటుంది. అదే రోడ్లో ఇప్పుడు మనం వెళుతున్నాం. అక్కడ విశేషాలు ఏంటనేది ఇప్పుడు మనకు చెప్తానండి. ఇది భీమవరంలో అంబేద్కర్ సెంటర్ అనమాట అండి. ఇక్కడి నుంచి కలకత్తా జాతీయ రహదారికి, తర్వాత ఒంగోలు జాతీయ రహదారికి ఎడమవైపున ఇలా ఏలూరు, విజయవాడ అన్నీ వెళ్ళే 4 రోడ్ల సెంటర్ అనమాట అండి. ఇది చాలా పెద్ద సెంటర్, చాలా రద్దీగా ఉంటుంది. ఈరోజు ఉదయం కాబట్టి ఇంకా రద్దీ పెరగలేదు. ఇది ఒక పెద్ద సెంటర్, బాంబే సెంటర్ అంటారు. రైట్కి ఏలూరు, గుడివాడ వెళ్తుంది. ఇప్పుడు మనం లెఫ్ట్ సైడ్ రోడ్లో ప్రయాణం చేస్తాం. ఇది కూడా చాలా పెద్దది. ఇది కూడా విజయవాడ వెళుతుంది అనమాట అండి. ఈ జువ్వలపాలెం రోడ్డు చాలా వ్యాపార సెంటర్ అనమాట అండి. అంటే చాలా దుకాణాలు ఉంటాయి. కార్పొరేట్ వ్యాపారాలు కూడా ఈ రోడ్లోనే ఉంటాయి. విద్యా సంస్థలు కానీ, అటు హోటల్స్ కానీ, సినిమా థియేటర్లు కానీ అన్నీ ఈ రోడ్లోనే కేంద్రీకృతమై ఉన్నాయి. ఈ రోడ్డు అందాన్ని మీరు ఒకసారి ఆస్వాదిస్తారా? చూడండి. ఈ ఎడమ వైపుకు వెళితే రోడ్డు ఇదే డిఎన్ఆర్ కళాశాల, అలా రూరల్ గ్రామాలకు వెళుతుంది. చాలా పెద్ద సెంటర్, శ్రీరాంపురం రహదారి అనమాట అండి అది. ఈ రోడ్లో చాలా పెద్ద వ్యాపార సంస్థలు ఇటీవలే బాగా పెరిగాయి అనమాట అండి. 1 టౌన్ ప్రాంతం నుంచి వ్యాపారాలన్నీ ఇటువైపు ఎక్కువ వస్తున్నాయి. ఇక్కడ లాడ్జ్ సౌకర్యం కానీ, సినిమా థియేటర్లన్నీ ఇక్కడే ఉన్నాయి. ఈ కుడివైపుని కనిపిస్తున్నది ఆనంద హోటల్ అనమాట అండి. కన్వెన్షన్ ఉంటుంది, చాలా పెద్దది. భీమవరంలో ఉన్న పెద్ద హోటల్ ఇది ఒకటే. ఇక్కడ నుంచి మనం ఈ ప్రయాణం చాలా ఆహ్లాదంగా సాగుతుందండి మనకి. చూడండి. ఇప్పుడు మనం ప్రయాణం చేస్తున్న ఈ సెంటర్ అంతా పద్మాలయ థియేటర్ సెంటర్, రాయలూన్ సెంటర్ అనమాట అంటారండి ఇది. ఈ సెంటర్లు కూడా చాలా వ్యాపారపరంగా పెద్దవి. ఇక్కడే మీకు ఆసుపత్రులు ఉంటాయి, ఇక్కడ అన్న క్యాంటీన్ ఉంది, మీకు వ్యాపార సంస్థలు. ఇది రాయలూన్ రోడ్డు. ఇదంతా చాలా బిజినెస్ పరంగా చాలా ఖరీదైన ప్రాంతం. అలాగే ఎక్కువ మంది కొంత ఖరీదైన నివాసాలు కూడా ఈ ప్రాంతంలో ఉంటాయి. 2 టౌన్ ప్రాంతం అండి ఇది. ఇక్కడ అందాలు చూడండి ఒకసారి. దీనిని అడ్డవంతిన సెంటర్ అంటారండి. ఇది చాలా పెద్ద సెంటర్. చూడండి ఎలా ఉంటుంది. ఎడమ వైపునంతా చాలా ఖరీదైన కాలనీలు, ఏఎస్ఆర్ నగర్, అదే పెద్దదైన అల్లూరి సీతారామరాజు విగ్రహం, ఇవన్నీ ఈ ప్రాంతంలోనే ఉంటాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన అల్లూరి సీతారామరాజు విగ్రహం ఇదేనండి. ఈ
ప్రాంతం చాలా పర్యాటకంగా ఇటీవల బాగా పెరుగుతుంది. ఇక్కడ కాటన్ పార్క్ ఉంటుంది. కాటన్ విగ్రహం కనిపిస్తుంది కదండి, ఇది కూడా చాలా బాగా అభివృద్ధి చేశారు. ఇప్పుడు ఉదయం 7 గంటలకు కావస్తుందనమాట అండి. అంటే ఈరోజు వాన చినుకులు మబ్బులు ఉన్నాయన్నమాట అండి. చూసారా, మబ్బులు దట్టమైన మబ్బులు కమ్మాయి, అప్పుడప్పుడు చినుకులు కూడా పడుతున్నాయి. ఇటువంటి వాతావరణం కాస్త మబ్బులతో ఉండడం వల్ల వీడియో కాస్త డల్గా ఉండొచ్చండి. అయినా సరే వాన చినుకుల్లో తీయాలని రోడ్లో బయలుదేరాను. ఇదంతా జోలపాలెం రోడ్డు టౌన్ పరిధిలో జోలపాలెం రోడ్డు అనమాట అండి. ఈ ఎడమ వైపున చాలా పెద్ద హాస్పిటల్, భీమవరం హాస్పిటల్ అని కార్పొరేట్ హాస్పిటల్ ఉంటుంది. ఇది ఇటు వెళ్తుంది అనమాట అండి, కార్పొరేట్ హాస్పిటల్. ఈ ఎడమ వైపున ఎస్ఆర్ కేర్ అండి, తెలుసు కదా మీకు, చాలా ఓల్డ్ కాలేజీ, చాలా ఫేమస్, చాలా పెద్ద ఇంజనీరింగ్ కాలేజీ. దీనికి స్థాపించిన వారు సాగి రామకృష్ణరాజు అనమాట అండి. ఆయన నాగార్జున సాగర్ డ్యామ్ నిర్మాణం కాంట్రాక్టర్ అనమాట అండి. అంటే ఆ రోజుల్లోనే 60-70 దశకంలోనే భీమవరం నుంచి వెళ్ళి నాగార్జున సాగర్ ప్రాజెక్టు నిర్మాణం చేసిన కాంట్రాక్టరు వారు పేరుతో ఈ ఇంజనీరింగ్ కాలేజీ నిర్మాణం జరిగిందనమాట అండి. ఇది ఇంజనీరింగ్ కాలేజీ ప్రధాన ద్వారం అనమాట అండి. మనం భీమవరం పట్టణ పరిధి దాటి ఉండి నియోజకవర్గంలోని పెదామిరం గ్రామానికి వచ్చామన్నమాట అండి. ఈ ద్వారం ఎండింగ్ ద్వారం. ఈ ఎడమ వైపున మన ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారి ఇల్లు ఉంటుంది. ఇది ఒక సెంటర్గా అభివృద్ధి చెందుతుంది. ఈ ఎడమ వైపున కనిపిస్తున్నారు చూసారండి, రతన్ టాటా. ఆంధ్రప్రదేశ్లో తొలిసారిగా త్రిపుల్ ఆర్ గారు కృషి చేసి ఇక్కడ రతన్ టాటా విగ్రహం ఏర్పాటు చేశారు. మంత్రి నారా లోకేష్ ఈ ఏడాదే దీన్ని ప్రారంభించారనమాట అండి. ఈ విగ్రహం పక్క నుంచి రఘురామకృష్ణరాజు హౌస్ ఉంటుంది. ఇప్పుడు రతన్ టాటా విగ్రహం చూడండి, కాంస్య విగ్రహం చాలా బాగా పెట్టారు. ఈ సెంటర్ని అభివృద్ధి చేస్తున్నారు ఈ జోలపాలెం రోడ్లో. చూడండి ఇది. కనిపిస్తున్న రోడ్లోనే త్రిపుల్ ఆర్ గారి నివాసం ఉంటుంది. చాలా విశాలమైన ప్రాంతంలో ఉంటుందిలేండి. ఫోటో చూడండి. ఇది కూడా 4 రోడ్ల సెంటర్ అండి. కుడివైపుకి వెళితే మళ్ళీ జాతీయ రహదారి 165లోకి వెళుతుంది. ఇది ఎన్టీఆర్ విగ్రహం. ఈ సెంటర్లోంచి ఈ రోడ్లోనే వెళితే కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారి నివాసాలు ఉంటాయి. ఎస్పీ గారి కార్యాలయం కూడా ఉంటుంది. ఇప్పుడు ఇక మన ప్రయాణం ఇలా సాగుతుంది ముందుకి. మీరు ఇక్కడ ఒక కుడివైపున ఒక ద్వారాన్ని చూడండి. ఇది క్యాన్సర్ హాస్పిటలే. పద్మశ్రీ ఎంఆర్ రాజు గారు దీన్ని నిర్మించారు. ఈయన డాక్టర్ అబ్దుల్ కలాం గారి మిత్రుడు కాబట్టి ఇక్కడికి 96లోను 2005లో కూడా అబ్దుల్ కలాం గారు వచ్చారు.
పద్మశ్రీ ఎంఆర్ రాజు గారికి రాష్ట్రపతి అవార్డు తీసుకున్న ఫోటో ఇది. ఇందులోకి 2 సార్లు వచ్చారు ఆయన. రాష్ట్రపతిగా ఒకసారి, అంతకుముందు సైంటిస్ట్గా కూడా వచ్చారు. ఎంఆర్ రాజు ఫ్రెండ్ అనమాట అండి. అందువల్ల ఈ క్యాన్సర్ హాస్పిటల్ అంతకలా గుర్తింపు పొందింది. ఈ రోడ్లో ఎడమవైపు ప్లేస్ చూడండి. ఈ ప్లేస్లోనే 2022లో జూలై 4వ తారీఖున నరేంద్ర మోడీ వచ్చారనమాట అండి. అందువల్ల ఈ రోడ్డు చాలా గుర్తింపు పొందింది అనమాట అండి. ఇలాంటి కార్యక్రమం వివరాలు చూడండి. వేదిక ప్రాంతాన్ని మోడీ గారు గ్రౌండ్ అని పిలుచుకుంటూ ఉంటారనమాట అండి. అదంతా ప్రస్తుతం లేఅవుట్గా ఉంది. మనం ఇప్పుడు పెదామిరం అనే గ్రామంలోకి వచ్చాం. ఈ గ్రామంలో కూడా చాలా ప్రత్యేకత ఉందండి. చాలా పెద్ద గ్రామం, స్వాతంత్ర సమరయోధులు ఉంటారు. అంతేకాకుండా ఈ ఊళ్ళో ఒక జైన్ టెంపుల్ ఉంది. అంటే జైన మతంలో 26 మంది తీర్థాంకరులు ఉంటారు. ఒక తీర్థాంకరుడు ఆది జైన్ శ్వేతాంబర్. ఆ విగ్రహం ఈ ఊళ్ళో లభించిందనమాట అండి. ఇప్పుడు మీరు చూసిన ద్వారంలోనే పవన్ కళ్యాణ్ వస్తే ఇక్కడే బస చేస్తూ ఉంటారు. ఇది పెదమెరం గ్రామం. ఈ గ్రామంలో ఉన్న ఆది జైన్ శ్వేతాంబర్ గుడిని ఒకసారి చూడండి మీరు. ఈ రోడ్లో ఇప్పుడు మరొక ప్రత్యేకమైన స్థలాన్ని చూపించబోతున్నానండి. ఇప్పుడు కనిపిస్తుంది కదండి, ఎడమవైపు గ్రౌండ్లో 2014లో తొలి ఎన్డీఏ కూటమి మీటింగ్ ఇక్కడే జరిగింది. దీనికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, వెంకయ్యనాయుడు, రెబల్ స్టార్ కృష్ణరాజు, ఇలా చాలామంది ప్రముఖులు వచ్చారనమాట అండి. 2014 ఏప్రిల్ 30న జరిగిన ఇక్కడ బహిరంగ సభలోనే బలమైన ప్రచారం సాగింది. కూటమి ప్రభుత్వం అధికారంలో కూడా వచ్చింది. అప్పుడు చాలా అద్భుతమైన మీటింగ్లు జరిగాయి అనమాట అండి. వీడియో ప్రజెంటేషన్ చేయడానికి అవకాశం లేదు కాబట్టి ఫోటోలు చూపిస్తున్నాను. జువ్వలపాలెం రోడ్డుకు ఒక మరో ప్రత్యేకత ఉందండి. ఇక్కడ సుమారు 12 ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీలు ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో సుమారు 25 ఎక్స్పోర్ట్ కంపెనీలు ఉంటే ఇందులోనే ఒక 10 ఈ రోడ్లోనే ఉన్నాయి. అంటే ఈ రోడ్లో ఆక్వా రంగానికి ప్రాసెసింగ్ యూనిట్లు అనమాట అండి. అలాగే ఎక్స్పోర్ట్ కంపెనీలు చూసారా, మీకు ఈ రోడ్డు అంతా చాలా చోట్ల ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీలే కనిపిస్తాయి. అంటే చెరువుల్లో పట్టిన రొయ్యల్ని ఇక్కడ తీసుకొచ్చి శుద్ధి చేసి, అలాగే శుద్ధి చేయడానికి కూడా ఇక్కడ నుంచి ఆక్వా కంపెనీలు లారీల ద్వారా ఎగుమతి చేసి పంపిస్తారనమాట అండి. అందువల్ల ఈ రోడ్డు చాలా బిజీగా ఉంటుంది. చూడండి ఎన్ని లారీలు ఉంటాయో. ఆక్వా ప్రాసెసింగ్ యూనిట్లు అంటారు. ఈ ఎడమ వైపున ఒక అభ్యాస్ అని ఒక గ్లోబల్ స్కూల్ అనమాట అండి. చాలా రిచ్గా ఉంటుంది, చాలా పేరు కూడా పొంది ఉంది.
వర్షం కారణంగా గోతుల్లో కూడా నీళ్ళున్నాయి. రెండు వైపులా చాలా పచ్చని వాతావరణం ఉంటుందన్నమాట అండి. ఇక్కడ ఓ పక్క వరి పొలాలు, ఆక్వా చెరువులు, కొబ్బరి చెట్లు, అలాగే వాణిజ్య పంటలు కూడా ఈ రోడ్లో, అందుకే కూరగాయల దుకాణాలు కూడా మనకు కనిపిస్తాయి. ఇది రోడ్డు కాస్త గతుకులతోనే ఉంది. పైగా వాన చినుకుల వల్ల స్లోగానే మన ప్రయాణం సాగుతుందన్నమాట అండి. ఇప్పుడు మనం కోపల్లె సెంటర్ అంటారు దీన్ని, కోపల్లె హై స్కూల్. ఇది చాలా హిస్టారికల్ స్కూలు. ఇది 4 రోడ్ల సెంటర్. కుడివైపుకి వెళితే మళ్ళీ హైవేలో ఉండికి వెళ్తాం. ఎడమ వైపున కోపల్లె గ్రామాలు చాలా ఉంటాయి, విలేజ్. అటు వెళ్తాం అనమాట అండి. చూసారండి, ఎడమ వైపున ఒక పెద్ద కాటన్ దొర విగ్రహం ఉంది. ఎప్పుడో ఏర్పాటు చేశారు, చాలా పెద్దదండి ఇది. ఇక్కడ కూడా చాలా బాగుంటుంది వాతావరణం. సరే, పంట కాలువ, కాటన్ దొర విగ్రహం, పచ్చని పొలాలు, చాలా మధ్యలో కొత్త భవనాలు. ఇక్కడ వాతావరణం చూడండి, చాలా బాగుంటుంది. కోపల్లె సెంటర్ తర్వాత ఇప్పుడు ఈ గ్రామం పేరు చక్రం. ఇది చాలా సంపద కలిగిన విలేజ్, చాలా పచ్చగా ఉంటుందండి. పురాతన భవనాలు కూడా ఉంటాయి. చాలా అందమైన ఊరు. ఇక్కడ ఒక చక్కటి పెంకుటిల్లు ఉంటుంది ఎడమవైపున రోడ్డు పక్కనే. ఆ పెంకుటిల్లు కూడా చూద్దాం తర్వాత మన ప్రయాణం. చూసారండి, ఈ ఎడమవైపున ఇల్లు చాలా బాగుంటుంది ఇల్లు. నేను చాలాసార్లు ఈ రోడ్లు వెళ్ళినప్పుడల్లా చూస్తాను. కాబట్టి లోపలికి వెళ్ళకపోయినా ఒక్కసారి ఇంటి ఆవరణలోకి వెళ్ళి మన ప్రయాణం సాగిద్దామండి.
చక్రం గ్రామం చాలా సంపద కలిగిన ఊరు అనమాట అండి. ఎడమవైపు లోతట్టు గ్రామాలకు వెళుతుంది, అంటే తీర ప్రాంత గ్రామాలు అటు పుట్టేరు దగ్గరికి. ఈ ఊరు చాలా గ్రామీణ ప్రాంతమే అయినా ఆధునికత ఉంటుంది. చుట్టూ పచ్చని వాతావరణం కనిపిస్తుంది మనకు. చూడండి, చక్రం తరువాత సీసలి సాయిబాబా గుడి సెంటర్కి వెళ్తాం అనమాట అండి. ఇక్కడ సాయిబాబా టెంపుల్ చాలా ఫేమస్. ప్రతి లక్షవారం ఇక్కడ భారీ ఎక్కిన వేలాది మందికి అన్నదానం కూడా జరుగుతుంది అనమాట అండి. ఈ సాయిబాబా గుడికి బయట నుంచే చూద్దాం మీరు. ఇది ఒక పెద్ద సెంటరే, బాగా డెవలప్మెంట్. ఇక్కడ కూడా ఆక్వా కంపెనీలు ఉన్నాయి, ఇంటర్నేషనల్ థాయిలాండ్ కంపెనీ, మలేషియా వాళ్ళకి సంబంధించిన ఆక్వా ఫీడ్ కంపెనీలు కూడా ఇక్కడే ఉన్నాయి. ఇది ఒక వాణిజ్యపరమైన సాయిబాబా గుడి సెంటరు. సాయిబాబా వారి గుడి ఎడమవైపులో ఉంటుంది, చూడండి. సాయిబాబా గుడి తరువాత ఎడమ వైపున ఒక హోటల్ ఉంటుంది అనమాట అండి. గ్రీన్ వ్యూ దాని పేరు. గ్రామీణ ప్రాంతంలో చాలా సౌకర్యాలతో కూడిన ఒక హోటల్ ఇది. గ్రీన్ వ్యూ ఇంటర్నేషనల్ అంటారు. దీంట్లో ఒక రెస్టారెంట్ ఉంది, దాని పేరు మీ అత్తవారిల్లు. చూడండి బోర్డు. ఈ కనిపిస్తున్నదే గ్రీన్ వ్యూ హోటల్. మీ అత్తారిల్లు అనే పేరు చాలా విచిత్రంగా ఉందిలేండి, అందుకే చూపించాను ఇక్కడ. ఇప్పుడు ఆర్టీసీ బస్సు చూసుంటారు కదండి, ఇలాంటి చాలా ఖరీదైన అంటే లగ్జరీ బస్సులని ఈ రోడ్లోనే వెళ్తాయి. రహదారి ఇంకా డెవలప్ కావాలి. బురద నేల వల్ల ఇది పాడైపోతుంది అనమాట అండి. ఈ దూరంగా కనిపిస్తున్నది థాయిలాండ్ కంపెనీకి చెందిన ఫీడ్ కంపెనీ. అంటే ఈ రోడ్లో ఆక్వాతో పాటు ఫీడ్ కంపెనీలు కూడా ఉన్నాయన్నమాట అండి. ఈ సెంటర్ సీసల సెంటర్ అంటారు. రాబోయే రోజుల్లో దీని నుంచి నేషనల్ హైవే 165 క్రాస్ అయిపోతుంది. సుమారు 2500 కోట్లతో నిర్మిస్తున్న ఈ రహదారి ఈ సెంటర్లోనే క్రాస్ చేసి అలా గుడివాడ వైపు వెళుతుంది అనమాట అండి. ఇక్కడ నుంచి చూడండి, చాలా పచ్చగా ఉంటుంది వాతావరణం. వరి పంట, వాణిజ్య పంటలతో ఈ కాళమండలం అనేది చాలా విరాజిల్లుతుంది ఉండి నియోజకవర్గంలో. అంటే త్రిపులార్ గారి నియోజకవర్గం అండి ఇది. ఈ జువలపాలెం రోడ్డు అనేది చాలా రద్దీ రోడ్డు, కానీ అన్నీ పల్లెటూళ్ళే. ఊళ్ళు బాగుంటాయి, సంపద కలిగిన ఊరు. రైతులు, ధనవంతులు, వ్యాపారులు అన్నీ ఉంటాయి. ఇది ఒక పెద్ద ఆక్వా కంపెనీ. ఇది మన పరిశ్రమలో కార్పొరేషన్ చైర్మన్ అనమాట అండి, రాంబాబు గారి ఆక్వా కంపెనీ అది. ఇక్కడ మీకు చూపిస్తున్న ఈ ఇల్లు కనిపిస్తున్నాయి కదండి, ఇది ఒక ఆర్గానిక్ వ్యవసాయం చేసే ఒక రాజుగారిది అనమాట అండి. ఆయన ఇక్కడ అన్నీ ఆయన ఫ్యామిలీకి సరిపడగా ఆర్గానిక్ ఉత్పత్తులన్నీ ఆయనే సాగు చేస్తారు. ఒకసారి దీని మీద స్టోరీ చేయాలి. ఈ కనిపిస్తున్న వరిచేలు పచ్చదనం అంతా కాళ్ళ గ్రామంలోని అనమాట అండి. అంటే ఇది కాళ్ళ మండల హెడ్ క్వార్టర్. ఇప్పుడు మనం కాళ్ళ గ్రామానికి వెళుతున్నాం. చూసారు, రెండు వైపులా చాలా పచ్చని వాతావరణం, చాలా ఆహ్లాదంగా ఉంటుంది. బాగా మబ్బులు వేయటం వల్ల క్లైమేట్ కాస్త డల్గా ఉందండి. వీడియో అవకాశం ఉన్నంత మేరకు చాలా జాగ్రత్తగా షూట్ చేస్తున్నాను. చూడండి, ఇది కాళ్ళ గ్రామంలోకి మనం ఇప్పుడు వచ్చామనమాట అండి. ఈ కాళ్ళ గ్రామం మండల హెడ్ క్వార్టర్ చాలా పెద్ద పంచాయతీ. ఇది కూడా చాలా రిచ్ విలేజ్. ఆక్వా వ్యవసాయం చేస్తారు. ఇక్కడ ఒక థియేటర్ కూడా ఉందండి, లక్ష్మీ థియేటర్ అనేది. ఒక విలేజ్లో ఇది రిలీజ్ సినిమాలు ఆడతాయి. అంటే ఇప్పుడు సినిమా విడుదలలో అన్నీ ఎక్కువ రోజులు ఆడకపోవడం వల్ల గ్రామాల్లో కూడా రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ రోడ్లో ఈ ఒక థియేటర్ ఉంది, ఈ ఊరి మధ్యలో ఉంటుంది అనమాట అండి. ఈ కాళ్ళ గ్రామం తర్వాత మన ప్రయాణం యాత్రకు సాగుతుంది. ఈ కాళ్ళ గ్రామం ప్రారంభంలోనే గుళ్ళు, గోపురాలు, రెస్టారెంట్లు, ఒక పట్టణం క్లైమేట్ మనకు కనిపిస్తుంది ఇక్కడ. చూడండి కాళ్ళ గ్రామాన్ని.
ఇరుగ్గానే ఉంటారు. ఇక్కడ నుంచి కూడా 2 రోడ్లు సెంటర్, ఇది 4 రోడ్ల సెంటర్ ఒక చోట. అటు మళ్ళీ ఆకివీడి వైపు జాతీయ రహదారికి వెళ్ళే రోడ్డు కూడా ఈ ఊరి నుంచే ఉంటుందిలేండి. ఇక్కడ రహదారి కాస్త ఇరుగ్గానే ఉంటుంది. బైపాస్ ప్రయత్నాలు చేస్తున్నారు. మన ప్రయాణం కాళ్ళ గ్రామం దాటిందండి. ఇప్పుడు కాళ్ళ దొడ్డనపూడి పంచాయతీ సరిహద్దులో ఉన్న రుద్రాయగూడి కాలం మీద ఉన్నాం. ఈ కాలువ చాలా అందంగా ఉంటుంది. మురుగు కాలువ ఇది అట్టుకెళ్ళి సముద్రం దగ్గర ఉప్పుటేరులో కలుస్తుంది ఈ కాలువ. కానీ క్లైమేట్ చాలా సూపర్ అండి. ఈ కాలువగొట్టలో వెళ్తేనే ప్రకృతి చాలా అందంగా ఉంటుంది. ఈ సెంటర్ నుంచి మనం ఎదరికే ప్రయాణం సాగించాలి. ఈ సెంటర్లోనే కాళ్ళ గవర్నమెంట్ హాస్పిటల్ కానీ చాలా చక్కటి విలేజ్ క్లైమేట్ మనకు ఈ దొడ్డనపూడి ప్రాంతంలో కనిపిస్తుంది అనమాట అండి. దొడ్డనపూడి గ్రామం వెళతాకి ఎడమ వైపులో ఉన్న రహదారి ఒక రోడ్డు, ఇక్కడ నుంచి మరో కిలోమీటర్ వెళ్ళాక ఈ రోడ్డు వచ్చి మళ్ళీ మెయిన్ రోడ్లో కలుస్తుంది అనమాట అండి. దీని పక్కనే గవర్నమెంట్ హాస్పిటల్ కూడా ఉంటుంది.
ప్రాంతమే దొడ్డనపూడి గ్రామం సెంటర్ అనమాట అండి. ఈ సెంటర్ దాటాక మనం గతంలో స్టోరీ చేసాం. దాంట్లో శ్రీదేవి ట్రస్ట్ సేవలు అంటే శ్రీదేవి అనే అమ్మాయి చనిపోవడంతో తండ్రి కూతురు పేరుతోటి చాలా ప్రేమతో ఊళ్ళో కోట్లాది రూపాయలు అభివృద్ధి చేస్తున్నారు. ఆ నివాసం ఇప్పుడు మీకు దాంట్లో శ్రీదేవి ట్రస్ట్ కార్యాలయం మీకు ఎడమవైపున కనిపిస్తుంది చూడండి. ఈ బిల్డింగుల కానించి వాళ్ళ ట్రస్ట్ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఇదిగో ఇదే దాంట్లో శ్రీదేవి ట్రస్ట్. ఎన్నో కోట్లాది రూపాయలు సేవలు అందిస్తున్నారు దాంట్లో శ్రీదేవి తండ్రి వెంకటరామరాజు గారు. ఇటీవల ఆయనకు అవార్డు కూడా వచ్చిందండి. ఇదిగో శ్రీదేవి ఫోటో. ఇదంతా దాంట్లో శ్రీదేవి ట్రస్ట్ కార్యాలయం. ఎడమవైపున కనిపిస్తున్నదే కాళ్ళ పోలీస్ స్టేషన్. ఇప్పుడు మనం కాళ్ళకూరు అనే గ్రామానికి వచ్చామండి. ఈ ఊరు కూడా చాలా ఫేమస్, చాలా అందంగా ఉంటుంది. ఈ ఊరి మీద ప్రత్యేకంగా ఒక స్టోరీ కూడా చేయాలి. ఇక్కడ మీకు తెలుసు కాళ్ళకూరు వెంకటేశ్వర స్వామి. దీని మీద మనం ప్రత్యేక స్టోరీ కూడా చేసాం. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కానీ, హాస్యనటుడు సునీల్ కానీ ఇక్కడే వెంకటేశ్వర స్వామికి దర్శనానికి వస్తారు. త్రివిక్రమ్ శ్రీనివాస్ తన సినిమా ప్రతి విడుదలప్పుడు కూడా వచ్చి ఇక్కడ కాళ్ళకూరు వెంకటేశ్వర స్వామికి దర్శనం చేసుకుని పూజ చేయించుకుని వెళ్తారనమాట. ఆయన సినిమా సక్సెస్ అవుతుందని. ఈ ఊరు చాలా అందమైన ఊరు. గుళ్ళు, గోపురాలు, పురాతన భవనాలు, పెంకుటిలతో మనకి చాలా బాగా కనిపిస్తుందండి. ఇప్పుడు ఈ ఊరు ఎదరికి వెళ్ళిన తర్వాత మలుపు తిరిగిన తర్వాత కాళ్ళకూరు వెంకటేశ్వర స్వామి ఆలయం కనిపిస్తుంది. కాళ్ళకూరు వెంకటేశ్వర స్వామి ఆలయం మీద కూడా మనం గతంలో ఒక స్టోరీ కూడా చేసామండి. చూడండి ఈ కాళ్ళకూరు గ్రామం. అండి ఇదే కాళ్ళకూరు వెంకటేశ్వర స్వామి వారి ఆలయం. చాలా బాగుంటుందండి. మనం గతంలో చూసాం. కాళ్ళకూరు గ్రామం నుంచి మన డిస్ట్రిక్ట్ని జువ్వలపాలెం మధ్య 2 కిలోమీటర్ల పొడవైన రోడ్డు ఉంటుంది. చాలా బాగుంటుందండి ఈ రోడ్డు. పచ్చని చెట్లు, చెరువులు, క్లైమేట్ చాలా సూపర్. మబ్బుల వల్ల ఇంకా అలా కనిపిస్తుంది. అంటే మన ఎండింగ్ పాయింట్ వచ్చేస్తుంది జువ్వలపాలెం. ఇప్పటికే మనం సుమారు 13 కిలోమీటర్ల ప్రయాణం చేసాం. 13 కిలోమీటర్లో 1/2 డజన్ గ్రామాలు ఉన్నాయి. అంటే ప్రతి 2 కిలోమీటర్లకు ఒక గ్రామం ఉంటుంది. పశ్చిమ గోదావరి జిల్లాలో జనసాంద్రత ఎక్కువ అనమాట అండి. అంటే తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ గ్రామాలు ఉంటాయి. గ్రామానికి మధ్యలో గ్యాప్ చాలా తక్కువ ఉంటుంది. కొన్ని చోట్ల అయితే వరుసగా గ్రామాలు ఉంటాయి అన్నమాట అండి. ఇది పశ్చిమ గోదావరి జిల్లా జనసాంద్రత వల్ల. ఇప్పుడు మన టార్గెట్ అనుకున్న జువ్వలపాలెం వచ్చేసామన్నమాట అండి. ఈ జువ్వలపాలెం సెంటర్ కూడా మీకు తెలుసు. జువ్వలపాలెం చాలా ప్రత్యేకత కలిగింది. గతంలో ఈ ఊరి మీద ఒక సంక్రాంతి ఇల్లు, అలాగే ఒక రాజుగారి కోట, గోకరాజు వారి కోట కూడా ఈ ఊళ్ళోనే మనం వీడియోలు పెట్టాం. ఈ ఊరు కూడా చాలా బాగుంటుంది. ఆ కోటల లోపలికి వెళ్ళకపోయినా అట్లా ఫోటోలతో చూపెట్టి ఈ వీడియో ఎండ్ చేస్తానన్నమాట అండి. ఈ జువ్వలపాలెం గ్రామం చూడండి. ఈ జువ్వలపాలెంలో క్షత్రియ సామాజిక వర్గం అధికంగా ఉంటుంది. అందరూ కూడా చాలా ధనవంతులు. వ్యాపారం, వాణిజ్యం, వ్యవసాయంలో వీళ్ళు చాలా దిట్ట. వీరి సాగు బాగుంటుంది. వ్యాపారాలు కూడా ఉంటాయి. ఇదంతా వారు నివసించే ప్రాంతాలు. ఇక్కడ అపార్ట్మెంట్లు కూడా ఉంటాయి. పురాతన పెంకుటిల్లు, కోటల కింద భవనాలు కనిపిస్తాయి. ఈ వీడియో అందుకే జువ్వలపాలెం రోడ్డు అని పేరెట్టి ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను. ఇప్పుడు జువ్వలపాలెం ఎండింగ్ పాయింట్కి వచ్చాం. ఈ వీడియోను మీరు చూసి దీనిపై తప్పనిసరిగా కామెంట్ చేస్తారని నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నాను అనమాట అండి. ఇప్పుడు జువ్వలపాలెం గ్రామం సమీపం ఎండింగ్లోకి వస్తున్నాం. ఇక్కడ 2 గృహాలను ఫోటోలు చూసి మనం వీడియో ముగింపుకి వేస్తాం. కనిపిస్తుంది కదండి దూరంగా కోట, అదనమాట అండి. ఈ కోట భవనం ఇలా ఉంది. మనం స్టోరీ కూడా చేసాం.
ఈ ఎడమ వైపున కూడా ఒక సంక్రాంతి ఇల్లు ఉంటుంది, చాలా అద్భుతంగా. మనం సంక్రాంతికి ఒక వీడియో కూడా చేసామండి. ఇదే ఆ ఇల్లు. ఈ ఇల్లుని కూడా బయట నుంచి చూసి క్లోజ్ చేసేద్దాం. ఈ వీడియో మీరు తప్పనిసరిగా కామెంట్ చేస్తారని కోరుతున్నామండి. చూసినందుకు చాలా థ్యాంక్ యూ అందరికీ. మరో వీడియోతో కలుద్దామండి. ఇది జువ్వలపాలెం సెంటర్. ఇక్కడ ఎడమ వైపున తీర ప్రాంతానికి వెళ్ళే కలువపూడి రోడ్డు ఉంటుంది. ఇక్కడ నేతాజీ బోసు, అల్లూరి సీతారామరాజు విగ్రహాలు ఉన్నాయి. ఇది జువ్వలపాలెం ప్రధాన సెంటరు. ఇక్కడ ఒక పంట కాలువ, పచ్చని వాతావరణం, ఆధునిక భవనాలు ఉన్న పల్లెటూరు. ఈ జేపీ రోడ్డుతో ఈ వీడియో ముగుస్తుంది. నమస్తే.